ఉన్నా కానీ డైరెక్ట్గా చెప్పేసేవారు. ఆ రోజులలో కూడా ముఖ్యమంత్రులతో ఏదైనా విషయం ఉంటే వారికి డైరెక్ట్గా చెప్పారు. ఆల్రెడీ మా సోదరుడు తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ గారు చాలా సంవత్సరాలు మా నాన్నగారితో వారు NSUI యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మా నాన్నగారితో పనిచేసినారు. ప్రత్యేకంగా కరీంనగర్ పాలిటిక్స్లో వాళ్ళిద్దరికీ చాలా మెమరీస్ ఉన్నాయి. వారు ఈ మనకు మాట్లాడాలి మనతో అని చెప్పి కోరుతున్నాం. సభాధ్యక్షులు అన్న వివేకన్న గారికి, పెద్దలు వినోదన్న గారికి, సోదరుడు వంశీ గారికి, అదేవిధంగా ఈనాడు ఒక రాజకీయ చరిత్రను తనకు తానే సృష్టించుకొని ఒక చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వెంకటస్వామి గారికి ప్రభుత్వ పరంగా మొదటిసారి నివాళులు అర్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి హోదాలో వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విప్లవంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని 13 రోజులు విదేశీ పర్యటన ముగించుకొని నిన్న రాత్రి విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, ఇక్కడ విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు, వెంకటస్వామి గారి అభిమానులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఒక చిన్న NSU నాయకుడిని, పెద్దలు వెంకటస్వామి గారి రాజకీయాల్లో అటు పెద్దపల్లి పార్లమెంటుగా, ఇటు కరీంనగర్ పార్లమెంటుకు చొక్కారావు గారు, సత్యనారాయణ గారు పెద్దలుగా ముగ్గురితోటి ఆప్యాయంగా రాజకీయంగా ఆనాడు 90 నుంచి 87, 88 తర్వాత 90 నుంచి ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమం లోపల నేను వాళ్ళ వెంట ఉండేవాడిని. రాజకీయంగా అనేక సందర్భాల్లో వాళ్ళ దగ్గర ఎట్లా కష్టపడి పనిచేయాలి, ఎంత నిబద్ధతతో పనిచేయాలి, ఎంత నీతితో పనిచేయాలి అనే అంశాన్ని ఆ ముగ్గురు నాయకుల దగ్గర తెచ్చుకుని, అందులో వెంకటస్వామి గారు దినచర్యలో వద్దున లేచిందంటే కొంత వ్యాయామం, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆఫీసులో కూర్చొని ఎవరన్నా రాని డిస్పోజింగ్ సిస్టంలో, నేను గౌరవ అంత పెద్దలందరికీ తెలుసు కానీ డిస్పోజింగ్ సిస్టంలో వెంకటస్వామి గారు నేర్చుకుంటే పొద్దున ఇంట్లో కూర్చొని మారేడుపల్లిలో 100 మంది వచ్చినా లైన్గా టెలిఫోన్ కానీ ఎదుటి వాళ్ళకి ₹1 లాభం జరుగుతున్నా సరే డిస్పోజ్ చేసి ఒక పారదర్శకంగా ప్రజలను ఏ విధంగా సమస్యల పట్ల స్పందించాలనేటువంటి గొప్ప అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అలా మనకు వెంకటస్వామి గారి దగ్గర రాజకీయం నేర్చుకోవాల్సినటువంటి ఆయన అనుభవాన్ని జీవితంలో పిల్లలందరూ ఎవరు వచ్చినా సశక్తి అందరూ కూడా రాజకీయంగా సపోర్ట్ ఉండాలి, లేకపోతే అట్లుండాలి ఇట్లుండాలి. కానీ వెంకటస్వామి గారు చూసిన తర్వాత రాజకీయంగా శ్రమ పడితే అవకాశం వస్తుందనేటువంటి స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు మేము కూడా, మాకేం రాజకీయ కుటుంబాల నుంచి రాలేదు. కానీ వెంకటస్వామి గారు ఏ విధంగా శ్రమపడి నాట్ ఓన్లీ తెలంగాణకు పరిమితం, ఆంధ్రప్రదేశ్ కాదు దేశ స్థాయిలో కాకా అంటే ఒక మెమరబుల్ అదంతా వల్ల ఒక వేదిక వారి కుటుంబానికి దొరికింది. రాజకీయంగా ముఖ్యమంత్రి గారు అన్న ఆర్థిక వారసత్వం లేదు కదా, రాజకీయ వారసత్వం అలా ముగ్గురితో పాటు నేను కూడా నలుగురు రాజకీయ వారసత్వం ఒప్పుకుంటా లేదు అంతేనా. ఆర్థిక వారసత్వానికి వచ్చినప్పటికీ అది మా కింద అక్కడను వైద్యులు ఉన్న వాళ్ళందరూ అంటారు. కానీ తప్పకుండా, ఎందుకంటే నేను అటువంటి రాజకీయమైనటువంటి అనుభూతి వారితోటి వారసత్వంలో వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి. తప్పకుండా వారి సంబంధానికి చెబుతూ దానికి దీనికి కోట. ఈరోజు రాజకీయ వారసత్వం లోపల కాక దగ్గర నేను నేర్చుకున్నటువంటి మాటలు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా పెద్దలు మరి వివేక్ గారు కానీ, వినోదన్న కానీ, వంశీ కానీ ఏ విధమైతే క్రమశిక్షణ నేర్పినారు కుటుంబంలో జనరల్గా పండిత పుత్ర పరమశిష్టాన్ని రాజకీయ నాయకులు కొడుకులు ఎవరు కూడా మళ్ళా పెద్ద సక్సెస్ గారంటారు. కానీ కాక మాత్రం అందరూ భిన్నంగా అందరూ సక్సెస్ఫుల్ స్టోరీ అలా కాక ఎక్కడున్న ఆత్మ సంతోషపడుతుంది. ఎందుకంటే ముగ్గురు అందరూ వేదిక మీద అలా అన్ని రకాలుగా ఉన్నారు. అలా మీరు కూడా గొప్ప మనసు చేసుకొని ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాలు కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో అన్ని రకాల కార్యక్రమం తీసుకొని పోతున్నారు. కొంత మీ అందరి భాగస్వామ్యం కూడా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి కాకకు ప్రత్యక్షంగా అనేక సందర్భాల లోపల వారితో కలిసి ఉద్యమాలు కావచ్చు, లేదా ప్రభుత్వంలో కావచ్చు, అనేక సందర్భాల్లో వారితో ప్రయాణం 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా వారి యొక్క స్ఫూర్తి ఎప్పుడు కూడా మా మీద ఉండాలని, వారి ఆశీస్సులు ఉండాలని, అందరిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి గారు వాస్తవంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సార్ హాస్పిటల్ ఉండే పొద్దున్న 6:45 ఎయిర్ ఇండియా ఫ్లైట్ పట్టుకోవాలి. పొద్దున అన్నం పక్కన ఉంటే నేను సమాజం ఉంటే అన్న కారు నా దగ్గర రాగానే దిగి రెడీ ఉండాలి.
ఇద్దరం కేర్ హాస్పిటల్కి పోయి అర్ధగంట సేపు కాక దగ్గర ఉండి, లేదా మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే కూడా సార్ దగ్గరికి పోయి ఉంటుండేవి. ఒక్క మాట మాత్రం ఎప్పుడు తెలంగాణ ఉద్యోగాల, నేను తెలంగాణ చూసాకనే చనిపోతాన వీల్ పవర్ ఏదైతే ఉందో అది గొప్ప వీల్ పవర్. అట్లా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రతి సందర్భంగా ప్రోత్సాహపరిచేవారు. ఒక్కసారి మాత్రం తిట్టారు. ఎలక్ట్రిసిటీ ఇష్యూలో ఒక్కసారి మేమంతా ఎంపీలం సీఎం ఆఫీస్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆఫీస్కి పోయినాం. మీరు ఎట్లా పోతారని మమ్మల్ని మాత్రం తిట్టినటువంటి సంఘటన. ఎందుకంటే ఇష్యూ బేస్ చేసుకొని పోరాటం చేసినప్పుడు మదన్న ఉన్నాడు ఇక్కడ, ఆనాడు తెలంగాణ సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, మిగతా రాజయ్య గారు, జగన్ అందరూ కూడా తెలంగాణకు సంబంధించిన ఇష్యూ వచ్చినాడు. మాకు ఆనాడు సీనియర్ నాయకుడిగా మార్గదర్శకత్వం ఇచ్చి సత్యనారాయణరావు గారు కావచ్చు, వెంకటస్వామి గారు ఏ విధంగా గైడెన్స్ చేస్తుండ్రో ఇలా మేము ఆ విషయం లోపల తెలంగాణలో పార్లమెంటు సంబంధించి పార్లమెంటు సభ్యులంగా మాకంత స్ఫూర్తిదాయకంగా అనుభవంగా పోరాడగలిగి ఉంటే ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఎందుకంటే పెద్ద ఆయన మాకు మార్గదర్శకత్వం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత నా సోలు భాషిండు. ఆయనకు మరొక్కసారి తెలంగాణ పక్షం నివాళులు అర్పిస్తాం. థ్యాంక్ యూ మంత్రి గారు. ఈరోజు మేము మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే వారు అప్పుడు చర్చించేటప్పుడు ఇదే గుర్తు చేసుకున్నారు. వారు ఏదైతే వెంకటస్వామి గారితో సంబంధాలు ఉన్నాయో, ఎందుకంటే వారు చదువుకునేటప్పుడు చాలాసార్లు హైదరాబాద్ వచ్చినప్పుడు మా చిక్కడపల్లి ఇంటికి వచ్చేవారు.